హలో అండి. నమస్తే. నేను పద్మజ. నేను ఈరోజు మా సబ్ మా సబితక్క రెసిపీ యమ్మీ యమ్మీ మసాలా పప్పు చేస్తున్నాను. మా సబితక్క ఎవరు అనుకుంటున్నారా? రండి వంట చేస్తూ మాట్లాడుకుందాము. వెల్కమ్ టు మై ఛానల్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ముందు ఎర్రపప్పు తీసుకుందాము. తర్వాత కొంచెం కరివేపాకు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, కొన్ని పచ్చిమిర్చి. ముందు ఎర్రపప్పుని చక్కగా ఒక 2 సార్లు కడిగేసుకొని కొన్ని నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందాం. తర్వాత ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్ని టమాటాలు కట్ చేసుకొని పెట్టుకుంటాను. చూడండి పప్పు కడిగేసాను. ఇప్పుడు దీంట్లో మంచినీళ్ళు పోసి నానబెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుందామండి. ఈలోపు నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. మసాలా పప్పు అన్నాను కదా, దానికి తాలింపు కోసము కొంచెం చెక్క, లవంగం, ఇలాచి, సాజీరా, కొన్ని ఆవాలు సరిపోతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కొంచెం తీసుకొని దాన్ని కచ్చా పెచ్చాగా దంచేసుకుందాం. దీంతోనే మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పుకి. ఇలా కచ్చా పచ్చాగా చేసుకుందాం. ఇప్పుడు రండి ఇంకా మనం వంటలోకి వెళ్ళిపోదాం. ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా కాగాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని మనం దీనికి తాలింపు వేసుకుందాం. చూడండి చక్కగా తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందామండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఒక్కసారి వేగనిద్దామండి. ఇదన్నీ నేను మీకు సబితక్క గురించి చెప్తానన్నాను కదా. సబితక్క నేను మొట్టమొదట ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ పరిచయం అయిందండి అక్క. నాకు అసలు ఏమీ తెలియదు అప్పుడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏంటి ఏం తెలియదు. అక్క అన్నీ నాకు నేర్పించింది. అక్క నా తొలి గురువు అనమాట. మనం జీవితంలో చాలా మందిని కలుస్తుంటాం కదా. కొంతమంది మనకి చాలా స్ఫూర్తినిస్తారు, చాలా ధైర్యాన్ని ఇస్తారు. అలాంటి వ్యక్తుల్లో సబితక్క ఒకళ్ళు. ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ దంచుకున్నది వేసేద్దాం. వేసేసుకొని ఒక్కసారి ఇది కూడా వేగనిద్దామండి. కొంచెం సేపు వేగనిద్దాము. అయితే సబితక్క నాకు అలా పరిచయం అయిందనమాట. అక్క పాపం చాలా కష్టజీవండి. అక్క, బావ కూడా ఇద్దరు చాలా కష్టపడి పిల్లల్ని పెంచారు. మంచి విద్య చెప్పించారు పిల్లలకి. ఇప్పుడు పిల్లలు చక్కగా అమెరికాలో సెటిల్ అయ్యారు. పాపకు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఉల్లిపాయ వేగిపోయింది. అల్లం వెల్లుల్లిపాయ కూడా. మనం దీంట్లోకి ఉప్పు, అలాగే పసుపు వేసుకుందాం. ఒక్కసారి చక్కగా కలిపేసి కొంచెం సేపు మూత పెట్టి వేగనిద్దామండి. సిమ్లో పెట్టుకొని వేగనిద్దాం. అయితే అక్క చాలా కష్టపడిందండి. అక్క, బావ కూడా ఇద్దరు చాలా కష్టపడ్డారు. పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. మంచి విద్య చెప్పించారు పిల్లలకి. పిల్లలు చక్కటి మంచి ప్రయోజకులయ్యారు. అమెరికాలో ఉన్నారు. చూడండి ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి టమాటాలు వేసుకుందాము.
ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు టమాటాలు మగ్గనిద్దాం. అయితే ప్రస్తుతం మగపిల్లలిద్దరు గూడా అమెరికాలో ఉన్నారండి. అక్క గూడా చిన్నవాడి దగ్గరికెళ్ళింది. 6 నెలలవుతుందనుకుంటా. అక్క వెళ్ళి అక్కడే ఉంది. చూడండి టమాటా చక్కగా మగ్గిపోయింది. ఒక్కసారి కలిపేసుకుందాము. కొంచెం ఏమన్నా పచ్చిదనం ఉంటే గనక మనం పప్పులో మగ్గిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఆ కారం పచ్చి వాసన పోయేదాకా. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి ఆ పచ్చి వాసన పోయేదాకా మగ్గనిద్దాం. చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి పప్పుని యాడ్ చేద్దాం. చక్కగా నానిపోయిందండి పప్పు. తొందరగా ఉడికిపోతుంది. ఈ పప్పు రైస్‌లో కన్నా గూడా చపాతీల్లోకి, పుల్కాల్లోకి చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బావుంటుంది. అయితే ఇందాక చెప్తున్నాను గదా! అక్క అమెరికాలో ఉంది. బావగారు 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. బావగారున్నప్పుడే పాప పెళ్లి జేశారండి. మనవడిని, మనవరాల్ని చూసారు బావ. కానీ పెద్దోడి పెళ్లి చూడలేకపోయారు. ఆయనెక్కడున్నా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఇది సబితక్క స్టోరీ. ఇప్పుడు మనం వంటలోకి ఎళ్ళిపోదాం. పప్పు వేసుకున్నాం కదా! ఇందులో నీళ్లు పోసుకుందాం. సరిపడా నీళ్లు పోసేసుకొని ఒక్కసారి ఇప్పుడే ఉప్పు, కారం చెక్ చేసుకోండి. ఉప్పు, కారం ఏమన్నా తగ్గితే వేసుకోండి. నేను ఒక్కసారి టేస్ట్ చేసి చూస్తాను. కొంచెం ఉప్పు తగ్గిందండి. కొంచెం ఉప్పు వేస్తాను. ఒక్కసారి ఉప్పు వేసేసి, ఒక్కసారి కలిపేసుకొని, మనం సిమ్‌లో పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు పప్పుని ఉడకనిద్దాం. చూడండి చక్కగా ఉడికింది. కాకపోతే ఇంకా కొంచెం నీళ్లు పడతాయండి. ఇంకొంచెం నీళ్లు పడతాయి. ఇంకొంచెం ఉడకాలి. ఇంకొక్క 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. సరే. అయితే సవితక్క నాకు చాలా నేర్పించిందండి. అట్లా మన జీవితంలో కొందరు వ్యక్తుల్ని చూసి మనం ఇన్‌స్పైర్ అవుతాం. అలా మీ జీవితంలో ఎవరన్నా ఉన్నారా? ఉంటే కామెంట్‌లో చెప్పండి. కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని ఒక్క 5 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించుకుందాం. కిచెన్ అంతా గూడా గుమగుమ వాసనొస్తుంది. ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఒక్కసారి మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. చూడండి అయిపోయిందింకా. పప్పు ఇలా కొంచెం లూజ్‌గానే ఉండనివ్వండి. చల్లారితే మళ్ళీ గట్టి పడిపోతుంది. ఇలా సరిపోతుందనమాట. ఇంకా ఇప్పుడు దించేసుకుందామండి. దించేసుకొని సర్వ్ చేసుకుందాం. గుమగుమలాడే యమ్మీ యమ్మీ మసాలా పప్పు రెడీ అయిపోయింది. చపాతీలోకి చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా పిల్లలకి చేసి పెట్టండి. ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు గూడా ఎంజాయ్ జేస్తారు. దీంట్లో కావాలంటే మీరు కస్తూరి మేతి గూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు నచ్చదండి కసూరి మేతి. వేడిగా ఉన్నప్పుడు బావుంటుంది గానీ, చల్లారిన తర్వాత అది కొంచెం చేదు తగులుతుంది. అందుకే నేను వేయడం లేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.